ఒక వ్యక్తి నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఛాంపియన్గా ఎదగాలంటే అసలు ఎటువంటి శిక్షణ అవసరం అంటారు? వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మ్యామ్. వాళ్ళకి స్పెషల్ అంటే రెగ్యులర్గా మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours 4 hours డైలీ ప్రాక్టీస్ చేయాల్సిందే మ్యామ్. సండే కూడా వదలకూడదు మ్యామ్. మై గాడ్, సండే కూడా చేయాలి మ్యామ్. సండే రెస్ట్ అంటే మళ్ళీ వాళ్ళు చేసిందంతా పోయినట్టే మ్యామ్. మళ్ళీ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే నేషనల్ కాదు మ్యామ్, ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొడతారు వాళ్ళు. అంటే ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి? ఉన్నాయి మ్యామ్. ఫుడ్స్ అంటే ఒక వెయిట్ పర్టికులర్ మీరు ఉన్నారనుకోండి, మీరు 59లో అండర్ 59లో ఆడుతున్నారు, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి మ్యామ్. ఓకే, అప్పుడైతేనే తనకు మెడల్ వస్తుంది. లేకుంటే వెయిట్ ఫ్లెక్సిబుల్ అయింది అనుకోండి, తను వేరే వెయిట్లోకి వస్తాడు. అప్పుడు వాళ్ళ ఫైట్ తన ఫైట్ చేంజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ తైక్వాండో. ఒక వెయిట్ అనుకున్నాం అనుకోండి, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి. తను ఇంటర్నేషనల్ మెడల్ తీయాలంటే నా దగ్గర 10 ప్లేయర్స్ ఉన్నారు మేము, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ కూడా తీశారు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర? నా మొత్తం మేము 50 members ఉన్నారు. 50 members టైక్వాండో నేర్చుకుంటున్నారు. అందులో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది? గర్ల్స్ ఎక్కువ ఉంటారు మేము, 30-35 ఉంటారు. బాయ్స్ 15 ఉంటారు. ఎందుకు అలా గర్ల్స్ బాగా ఇంట్రెస్ట్? సెల్ఫ్ డిఫెన్స్, పేరెంట్స్ అవేర్నెస్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసారా మ్యామ్? దీనివల్ల మేము వాళ్ళని ముట్టుకోలేరు మేము. వీళ్ళు 4 members ఎట్ ఏ టైం కొట్టేయగలుగుతారు మేము. ఓ మై గాడ్, విత్ ఇన్ 1 minute లో అందరి కింద స్మాష్ చేయగలుగుతారు. ఓకే.